వరద కాలువకు నీళ్లు ఇవ్వాలని జగిత్యాల జిల్లా మల్యాలలో రైతులు ధర్నా నిర్వహించారు. కరీంనగర్ జగిత్యాల రహదారిపై రాకపోకలు నిలిచిపోయాయి. రైతులకు మద్దతుగా ధర్నాలో పాల్గొనేందుకు వస్తున్న బీఆర్ఎస్ నేత జీవన్ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీంతో కాసేపు ఉద్రిక్తత చోటు చేసుకుంది. వరద కాలువకు నీళ్లు ఇవ్వకుండా ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని, పంటలు ఎండిపోతున్నాయని రైతులు మండిపడుతున్నారు. గత 8 సంవత్సరాలుగా వరదకాలంలో ఎప్పుడు కూడా నీళ్లు ఎండిపోలే. వరదకాలం మీద డిపెండ్ అయ్యి వేలాది ఎకరాలలో పంట సాగు చేసుకున్నాం. మరి ప్రభుత్వం లిఫ్ట్ చేయలేకపోయింది. ఆ మాత్రం ప్రయత్నం కూడా వీళ్ళు చేయాలి. అసలు వీళ్ళకి ప్లానింగ్ లేదు. ఎంత బుద్ధి ఉందా? నువ్వేమో రైతు బిడ్డ అంటావు. రైతు బిడ్డ ఎవడన్నా రక్తం వెళ్తాడా పంట మీద? రైతులకు వరదకాలకు నీళ్ళు ఇవ్వాలన్న ఏకైక డిమాండ్తోని ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి కనువిప్పు కావాలి, మా బాధ తెలవాలన్న ఉద్దేశంతో ఇలా ధర్నా చేయడం జరిగింది. ముఖ్యమంత్రి భాష, ముఖ్యమంత్రి వ్యవహారం రోజు తిట్టడానికి సరిపోతుంది. ఆయన ఒక మీటింగ్కి పోతుండు అంటే ప్రజలకు ఏమన్నా మంచి చేయగలుగుతాడా? ఏదైనా విషయం చెప్పగలుగుతాడా? మనకేమన్నా రేపు ఆశ ఉంటుందా? రేపు భవిష్యత్తు మీద ఆశ ఉంటుందా అనేది లేదు. మా ఏకైక డిమాండ్ ఏంది? కన్నెపల్లి దగ్గర నుంచి ప్రాణహిత నదిలో వాటర్ వస్తుంది. రిటైర్డ్ ఇంజనీర్స్ బృందం ఏం చెప్తారు? 97 మీటర్లు ప్రవహిస్తుంది. 93 మీటర్లు ఉంటేనే మేడిగడ్డ బ్యారేజ్తో సంబంధం లేకుండా కన్నెపల్లి మోటార్లు ఆన్ చేస్తే కన్నెపల్లి నుంచి అన్నారం వెళ్తుంది, అన్నారం నుంచి సుందిల్లో వస్తుంది, సుందిలో నుంచి ఎల్లంపల్లికి వస్తుంది, ఎల్లంపల్లి నుంచి గాయత్రి పంపుకు వస్తుంది, గాయత్రి పంపు నుంచి మా వరదకాలం సజీవంగా అవుతుంది. నీళ్ళు ఇవ్వకపోతే ఇలా గద్దెవాడి దించేంత వరకు మేము ఊరుకోము.